guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్ కొన్ని అరులియా బ్రాండ్ కుర్తీస్ అయితే తీసుకున్నానండి. మోస్ట్లీ అన్ని కాటన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లోనే తీసుకున్నాను. కొంచెం డైలీ వేర్ టు క్యాజువల్ వేర్ కి బాండే టైప్ ఆఫ్ సింపుల్ కుర్తీస్ అయితే తీసుకున్నాను. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్ అండి. నేను ఎక్కువగా ఈ బ్రాండ్ లోనే యూజ్ చేసేదాన్ని. ఇప్పుడైతే అమెజాన్ లో అన్ని రివ్యూస్ చేయడం కోసం డిఫరెంట్ బ్రాండ్స్ అయితే ట్రై చేస్తున్నాను. కానీ నా ఫేవరెట్ బ్రాండ్ అంటే అరులియా అండ్ డబ్ల్యూ అండి. డబ్ల్యూ కన్నా నాకు అరులియా చాలా ఇష్టం. డైలీ వేర్ కి సింపుల్ గా ఇట్లాంటి కుర్తీస్ అవన్నీ కూడా. సో ఇవాళ వీడియోలో చూపించే ఈ లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేయండి. ప్రతి ప్రోడక్ట్ ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రొడక్ట్స్ ది కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్ గా ఉంది. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైసెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే. అది డైరెక్ట్ గా అమెజాన్ లో ఓపెన్ అవుతుంది. అమెజాన్ లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. మోస్ట్లీ సరిపోతాయండి. ఒక్కొక్క మోడల్ ఏంటంటే కొంచెం హిప్ దగ్గర అయితే లూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ అరులియా అండ్ సైజ్ వచ్చేసి ఎక్స్ట్రా స్మాల్. నేను మోస్ట్లీ కాటన్ వే తీసుకుంటాను. ఎక్కువగా ఏ బ్రాండ్ అన్నా ఏదైనా సరే కూడా ఎక్కువ కాటనే తీసుకుంటాను. సో ఈ అరులియా బ్రాండ్ నుంచి కూడా నేను చాలా యూజ్ చేశానండి కాటన్స్. వాష్ చేశాక ష్రింక్ అయితే అవ్వవు. మోస్ట్లీ 90% ష్రింక్ అయితే అవ్వవు. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్. నాకైతే భలే నచ్చిందండి. బ్లాక్ కలర్. సమ్మర్స్ లో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, వేడిగా అనిపిస్తుంది వేసుకుంటేని. సో ఇట్లా చైనీస్ కాలర్, ఇట్లా పైకి కాలర్ అయితే వచ్చింది. సింపుల్ గా ఇక్కడ బటన్స్ అయితే వచ్చాయండి. ఇదంతా కూడా షో బటన్సే, మనకి ఏది ఓపెన్ అవ్వదు. పైన మటుకి ఇట్లా చిన్న స్లిట్ లాగా అయితే వచ్చింది, ఓపెనింగ్ లాగా. అండ్ ఇక్కడ యోక్ పార్ట్ లాగా వచ్చి దీనిపైన అంతా మనకి వీవ్ లోనే వచ్చింది. ఇది ప్రింట్ కాదండి, మనకి వీవ్ లోనే వచ్చింది. వీవ్ లో వచ్చినవి డైరెక్ట్ గా చూసినప్పుడు చాలా బాగుంటుంది. స్క్రీన్ పైన కన్నా డైరెక్ట్ గా చూసినప్పుడు లుక్ అయితే చాలా బాగుంటుంది. సో ఇట్లా వీవ్ లో మనకి ఇట్లాగా ఈ వర్క్ అయితే వచ్చిందండి. మనకి సింపుల్ గా ఇట్లా నీట్ గా మంచి రోజ్ ఫ్లవర్స్ తో ఇట్లా ఓన్లీ యోక్ పార్ట్ దగ్గర దట్టు ఈ సెంటర్ ఉన్న ఈ బ్యాండ్ చుట్టూ వచ్చింది. అండ్ ఇక్కడ అంతా కూడా రెడ్ కలర్ తో డీటెయిలింగ్ అయితే వచ్చింది. డీటెయిలింగ్ అయితే చాలా బాగా చేస్తారండి అరులియా కుర్తీస్ కి. స్లీవ్స్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ కలర్ వచ్చి కింద రెడ్ కలర్ తో పైపింగ్ వచ్చి కిందంతా కూడా ఇదంతా కూడా వీవే అండి. మనకి ఏది ప్రింట్ రాలేదు ఈ కుర్తీలోని. సో మొత్తం అంతా ఇట్లా వీవ్ వచ్చి బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్ వచ్చి సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ అయితే వచ్చింది. కొంచెం థిన్గానే ఉందండి ఫ్యాబ్రిక్. బట్ బ్లాక్ కలర్ కాబట్టి బ్లాక్ కలర్ స్పెగటీ వేసుకుంటే ఏమీ ఆడ్గా కనపడదు. ఆర్ లేకపోతే స్పెగటీ వేసుకోకపోయినా మనం లోపల లైక్ వేసుకోకపోయినా అంత ఆడ్గా అయితే ఏం కనపడదండి. అండ్ దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్. మంచి బ్రైట్ ఎల్లో కలర్ లో వచ్చి పింక్ కలర్ డీటెయిలింగ్ అయితే వచ్చింది దీనిపైన అంతాని. ఇది కూడా సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ వచ్చిందండి మనకి. అండ్ ఇది కూడా నేను సైజ్ ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను. నాకు ఆల్మోస్ట్ అన్ని సరిపోయాయండి, పెద్దగా టైట్ అయితే ఏమనిపించలేదు. సో ఇది వచ్చేసి ఇట్లా మనకి మంచి ఎల్లో కలర్ లో వచ్చి దీనిపైన ఇట్లా పింక్ కలర్ తో స్ట్రైప్స్ అయితే వచ్చాయి. మొత్తం కుర్తీ అంతా ఇట్లా పింక్ కలర్ లో స్ట్రైప్స్ అయితే వచ్చి దూరం దూరంగా మనకి అక్కడక్కడ ఇట్లా ఫ్లవర్స్ అయితే వచ్చాయండి. చిన్న చిన్న రోజ్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ నెక్ ఏంటంటే ఇలా సింపుల్ వీ షేప్ నెక్ లాగా వచ్చి నెక్ చుట్టూరా మనకి ఇట్లాగా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. సెంటర్ లో కూడా చిన్న లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చి ఇట్లాగా 4 బటన్స్ వచ్చాయండి సెంటర్ లో ఇలాగా. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్ లో కూడా మనకి ఇట్లాగా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. సో ఇదేంటంటే సింపుల్ కాటన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే మరీ థిక్గా అయితే లేదు. బేజ్ కలర్ స్పెగటీతో పేరప్ చేసుకోవచ్చండి. ఆర్ లైక్ అంత ఆడ్గా అయితే ఏం లేదు, బట్ కొంచెం ట్రాన్స్పరెంట్ గానే అయితే ఉండింది. స్ట్రాప్స్ అది అయితే కనపడదు, బట్ ఫ్యాబ్రిక్ అయితే థిన్గా మంచి కాటన్ అండి. సమ్మర్స్ లో వేసుకోవడానికి మంచి కంఫర్టబుల్ గా ఉంటుంది. సింపుల్ గా పెద్దగా గాడిగా కాకుండా సింపుల్ గా వేసుకోవడానికి మంచిగా ఉంటాయండి. స్పెషలీ సమ్మర్ ఈవినింగ్స్ ఎక్కడికన్నా బయటకి వెళ్ళినప్పుడు వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది అండ్ కంఫర్టబుల్ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కూడా ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను. ఇది కూడా కాటన్ టైప్ ఆఫ్ కుర్తీ లాగే వస్తుంది మనకి. ఇది కొంచెం లైక్ ఏదైనా మంచి దుపటాతో అది పేరప్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుందండి. దట్టు ఇట్లాంటి గ్రీన్ కలర్ పైన రెడ్ కానీ ఎల్లో కానీ లైక్ వెరీ వర్సటైల్. చాలా కలర్స్ అయితే సెట్ అవుతాయి ఇట్లాంటి గ్రీన్ కలర్ పైన. సో ఈ గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను. ఇది ఏంటంటే మనకి ఈ జెరీ లైన్స్ అంతా కూడా వీవ్ లోనే వస్తాయండి. లైక్ ప్రింట్ అట్లా ఏమీ కాదు, మనకి వీవ్ లోనే మొత్తం అంతా ఈ సిల్వర్ కలర్ జెరీ లైన్స్ అయితే వస్తాయి. సింపుల్ యూ షేప్ నెక్ వచ్చి నెక్ చుట్టూరా మిర్రర్స్ అయితే వస్తాయి. అండ్ సెంటర్ లో కూడా మిర్రర్స్ వస్తాయి. ఇట్లాగా సింపుల్ గా వర్క్ అయితే వచ్చి ఇలా నెక్ దగ్గర డీటెయిలింగ్ అయితే వస్తుంది.
స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వస్తాయి. స్లీవ్స్ ఎడ్జ్ లో కూడా మనకి ఇక్కడ నెక్ దగ్గర సేమ్ ఎట్లాగైతే ఇలా డీటెయిలింగ్ వచ్చిందో ఇట్లాగా మిర్రర్స్, ఎంబ్రాయిడరీ అండ్ ఇంకొక చిన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంబ్రాయిడరీ. స్లీవ్స్ దగ్గర కూడా సేమ్ అట్లాగే అదే ప్యాటర్న్ లో అయితే రిపీట్ అయ్యి వచ్చింది మనకి. సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ అండి. ఇది మనకి కాటన్ ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది. సమ్మర్స్ లో ఏదైనా పూజలప్పుడు స్పెషల్ గా రెడీ అవ్వాల్సినప్పుడు మరీ వేడిగా ఉన్నప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇది ఏంటంటే చూడడానికి ఇట్లా జెరీ లైన్స్ అది రావడం వల్ల కొంచెం గ్రాండ్ గానే అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం కాటన్ కాబట్టి మంచి కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది. సో ఇది కూడా నేను సైజ్ ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను, నాకు సరిపోయిందండి ఎక్స్ట్రా స్మాల్ సైజ్ ఇది కూడా. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కూడా సింపుల్ కాటన్ కుర్తీ అయితే వచ్చింది. బట్ ఇది నేను సైజ్ స్మాల్ అయితే తీసుకున్నాను. ఎక్స్ట్రా స్మాల్ అవైలబుల్ గా లేదు, సో సైజ్ స్మాల్ అయితే తీసుకున్నాను. కొంచెం లూజ్ అవుతుందండి ఖచ్చితంగానే, బట్ ఓకే. అంత పర్ఫెక్ట్ ఫిట్ ప్రతిదీ వేసుకోను నేను. సో కొంచెం కంఫర్టబుల్ గా వేసుకోవాలనిపించినప్పుడు ఇదైతే వేసుకోవచ్చు. మంచి సాఫ్ట్ ప్యూర్ కాటన్ అయితే వచ్చిందండి. ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ఇట్లా హై నెక్ లాగా అయితే వచ్చి మనకి సింపుల్ గా దీనిపైన అంతా మనకి ఇట్లాగా ప్రింట్ అయితే వచ్చింది. ఇట్లా వర్టికల్ ప్రింట్ వచ్చింది. యూజువలీ షార్టర్ సైడ్ ఉండే వాళ్ళు ఇట్లాంటి వర్టికల్ ప్రింట్స్ అయితే ప్రిఫర్ చేయండి. షార్టర్ సైడ్ అండ్ మీడియం హైట్ ఉండే వాళ్ళు కొంచెం ఎక్కువ హైట్ ఉన్నట్టు అయితే కనబడతారు ఇట్లాగా వర్టికల్ స్ట్రైప్స్ తో ప్రింట్ వస్తాయి. సో పింక్ అండ్ వైట్ కలర్ తో ఆల్టర్నేటివ్ గా స్ట్రైప్స్ వచ్చి ఆ స్ట్రైప్స్ ప్రింట్ అయితే వచ్చింది మనకి. ఈ ప్రింట్ డీటెయిలింగ్ అదంతా కూడా చాలా బాగుంది. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చి ఇక్కడ పైపింగ్ అయితే చేశారండి సేమ్ కలర్ తోని. అండ్ దీనిపైన కూడా మనకి కుర్తీ పైన ప్రింట్ ఎలా వచ్చిందో అలా ఆల్టర్నేటివ్ గా ప్రింట్ అయితే వచ్చింది స్లీవ్స్ పైన కూడా. ఇది కొంచెం హై కలర్ లాగా వచ్చి ఇక్కడ అన్ని కూడా మనకి బటన్స్ వచ్చాయి. ఈ ఫస్ట్ 2 బటన్స్ ఓపెన్ అవుతాయండి, మిగిలిన ఏవి ఓపెన్ అవ్వవు. బటన్స్ అంటే ఇట్లా ప్రెస్సింగ్ టైప్ ఆఫ్ హుక్ లాగా వచ్చింది. ఇట్లా ప్రెస్ బటన్స్ లాగా అయితే వచ్చి మనకి ఇట్లాగా సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ అయితే వచ్చింది కాటన్ టైప్ లోని. సో ఇవన్నీ కూడా మనకి మరీ థిక్ ఫ్యాబ్రిక్ అయితే ఉండదండి, కొంచెం థిన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రికే వస్తుంది. అట్లాగని స్పెగటీ వేసుకుంటే మనకేమీ ఆడ్గా అయితే కనపడదు, అంటే స్ట్రాప్స్ కనపడడం అట్లా అవ్వదు. బట్ స్పెగటీ వేసుకుంటే లుక్ అయితే బాగుంటుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా నేను సైజ్ ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను. ఇది ఏంటంటే లెంత్ కొంచెం షార్ట్ అయితే వచ్చింది. ఇది మనం ఏదైనా జీన్స్ పైన పేరప్ చేసుకున్న లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది, వర్టికల్ లైన్స్ వచ్చాయి కాబట్టి. ఇది కూడా నేను సైజ్ ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నానండి. బాగుంది లుక్, సరిపోయిందండి. మరి అంత టైట్ గా అయితే ఏం లేదు, నాకు బాగానే ఉండింది ఎక్స్ట్రా స్మాల్ సైజ్. యూజువలీ ఎక్స్ట్రా స్మాల్ సైజ్ కొన్ని మోడల్స్ టైట్ అవుతూ ఉంటాయి నాకు అరులియా బ్రాండ్ లో. రీసెంట్ గా కొంచెం వెయిట్ అయితే లూజ్ అయ్యాను, సో నాకైతే ఎక్స్ట్రా స్మాల్ పర్ఫెక్ట్ గా పట్టేస్తున్నాయి. కొంచెం టైట్ వచ్చిన మోడల్స్ కూడా ఈజీగా అయితే పట్టేస్తున్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి మొత్తం బటన్స్ అయితే వచ్చాయండి. ఇవన్నీ కూడా షో బటన్స్ అండి. ఫస్ట్ 2 బటన్స్ ఓపెన్ అవుతాయి. ఇదేంటంటే వెరైటీగా వచ్చింది. ఇట్లా వైట్ పైన మల్టిపుల్ కలర్స్ తో స్ట్రైప్స్ అయితే వచ్చాయి. అండ్ ఈ స్ట్రైప్స్ మధ్యలో మనకి ఇట్లాగా గోల్డ్ కలర్ జెరీ థ్రెడ్ తో వీవ్ లోనే మనకి విత్ ఇన్ ద ఫ్యాబ్రికే మనకి ఈ జెరీ లైన్స్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ అంతా కూడా ఇలా మంచిగా మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇక్కడ థ్రెడ్స్ కలర్ ఏ అయితే వచ్చాయో ఆ కలర్స్ తో మనకి ఇక్కడ సింపుల్ గా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. అండ్ కింద ఒక పీస్ ఏంటంటే ఇట్లాగా హారిజాంటల్ గా స్టిచ్ చేశారు. అంటే కంప్లీట్ గా ఇట్లా వర్టికల్ లైన్స్ వచ్చి మోనోటోనస్ గా లేకుండా ఇట్లాగా ఫ్యాబ్రిక్ అయితే సైడ్ కి స్టిచ్ చేశారు. బ్యాక్ సైడ్ ఏంటంటే మొత్తం అంతా కూడా ఇలా వర్టికల్ స్ట్రైప్స్ వచ్చాయి. ఫ్రంట్ ఒకటే అట్లా పీస్ హారిజాంటల్ గా అయితే స్టిచ్ చేశారు. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్ లో మనకి ఇక్కడ ఇలా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చి సింపుల్ స్లీవ్స్ అయితే వచ్చింది. జీన్స్ పైన పేరప్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుందండి. షార్ట్ టాప్స్ ఇష్టపడని వాళ్ళు ఇట్లాంటి టాప్స్ జీన్స్ పైన వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. లెగిన్ పైన కూడా బాగుంటుంది. యాజ్ ఐ ఆల్రెడీ టోల్ సమ్మర్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే కొంచెం మనకి క్రష్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో కాటన్ ఫ్యాబ్రిక్ లో అయితే వచ్చింది. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.